టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ కేసులో తవ్వుతున్న సంచలన విషయాలు బయట వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కాల్స్ ఇటీవల బయటకు రాగా తాజాగా మరో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. కంప్యూటర్ నుంచి ఏకంగా 5 పేపర్లను ప్రవీణ్ కొట్టేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఇక ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో 3 ప్రశ్నాపత్రాలు పోలీసులు గుర్తించారు. త్వరలోనే జరగబోయే టౌన్ ప్లానింగ్ వెటర్నరీతో పాటు మరో పేపర్ లీక్ చేసినట్లు కూడా సమాచారం. అయితే మిగతా పేపర్లు ఏంటనే ఆధార్ సిట్ దగ్గర మాత్రం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా త్వరలోనే జరగబోయే మరిన్ని ప్రశ్నాపత్రాలు కూడా ఇస్తానన్న రేణుకాకు హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. రాజశేఖర్ సహాయంతోనే ప్రవీణ్ పేపర్లు తన పెన్ డ్రైవ్ లో కాపీ చేయించుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ. అయితే ఇటీవల టీఎస్పీ నిర్వహించినటువంటి పరీక్షల్లో దాదాపుగా ప్రవీణ్ అనే వ్యక్తిపై అనేక రకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. అయితే ఇటీవల జరిగినటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్షతో పాటు మరి ఇతర పరీక్షలకు సంబంధించి దాదాపుగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 5 నోటిఫికేషన్లకు సంబంధించి ప్రవీణ్ ఈ ప్రశ్న పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ ప్రవీణ్ ప్రియురాలు రేణుక ఎవరైతే ఉన్నారో రేణుకతో పాటు గతంలో పరిచయంగా ఏర్పడి ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారం తమ యొక్క ప్రియురాలు ఇటు మహబూబ్ నగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి యువకులనే టార్గెట్ గా చేస్తూ ఏదన్నా టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ లో ఉద్యోగాలు ఉన్నాయంటే చాలు ప్రవీణ్ తో రేణుకకు ఉన్నటువంటి ఆ సంబంధాల వలన ఆ డీల్ ని కుదిర్చి యొక్క ఉద్యోగాలను క్వశ్చన్ పేపర్లను ముందుగానే ఆ ప్రవీణ్ అందించేవాడు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే పోలీసులు మొన్న దాదాపుగా 9 మందిని అరెస్ట్ చేశారు. అందులో భాగంగా తన ప్రియురాలు రేణుకను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన సంగతి మనకు తెలిసిందే. 14 రోజుల పాటు ఆ రిమాండ్ లో ఉంటున్న పరిస్థితులు. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి రీఇంటరాగేట్ చేయక ముందుకే దాదాపుగా ప్రవీణ్ యొక్క చిట్టా తవ్వే కొద్దు వస్తున్నాయని చేసి అనుకోవచ్చు. అయితే ప్రవీణ్ చేసినటువంటి ఇటీవల ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేపరే కాకుండా గతంలో నిర్వహించిన అనేక పరీక్షలకు సంబంధించి ఆ విద్యార్థులకు చాలా తీవ్ర నష్టాన్ని కలిగించారని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు. ఓ రకంగా చూసుకున్నట్లయితే వేలకు వేలు ఖర్చు చేసి తమ తల్లిదండ్రుల యొక్క ఆశయాల కలలుగా మార్చాలని చెప్పేసి నిరుద్యోగ పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలను వదులుకొని పట్టణాలకు చేరుకొని తమ విద్యను అభ్యసిస్తా ఉన్నారు. అయితే ఇటువంటి తరుణంలో కొందరు డబ్బులు లేని పేదలు కూడా ఎక్కువ స్థాయిలో కోచింగ్ సెంటర్లలో ఆశ్రయించి కోచింగ్ సెంటర్లతో పాటు కొందరు ఇతర సారాల ద్వారా అయితే అంతర్జాలాలలో కూడా తమ యొక్క సమాచారాన్ని డేటాను తీసుకొని ప్రిపేర్ అవుతున్న సందర్భాలు ఉన్నాము. అయితే ఇటువంటి విద్యార్థులు కీలకంగా ఎన్నో పరీక్షలు రాసినప్పటికీ ఈ టీఎస్పీలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నప్పటికీ ఆ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి అతనికి పిఏగా ఉండడం, ఆ పిఏ ఇటు ఈ క్వశ్చన్ పేపర్ల లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడుపుతూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు. అయితే గతంలో జరిగినటువంటి పరీక్షలకు సంబంధించి టీఎస్పీఎస్సీ మన జరిగినటువంటి మీడియా సమావేశంలో కీలకంగా గ్రూప్ 1 సంబంధించిన పరీక్ష టౌన్ ప్లానింగ్ ఏకి సంబంధించిన కొన్ని పరీక్షల్లో మాత్రం ఆ పరీక్షలను రద్దు చేస్తూ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షలే కాదు, అంతకు ముందు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించిన సమాచారం అసలు జరిగినటువంటి పరీక్షల్లో నాణ్యత అంటే జెన్యూన్ గా జరిగాయా లేక ఇటువంటి లీకేజ్ గురయ్యాయని చెప్పేసి నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితుల్లో ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ జనసమితి, ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలు కూడా తీవ్రలో మండిపడుతున్న పరిస్థితుల్లో ఇటు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఇటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్న పరిస్థితులు. అయితే రాజకీయంగా దీన్ని బీజేపీ వాళ్ళే ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీకి కారణం అంటూ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడము, బీఆర్ఎస్
వారి మీద బీజేపీ వాళ్ళు పరస్పర దాడులు చేసుకుంటున్న పరిస్థితులు. అయితే ఏదైపోయినప్పటికీ ఈ వ్యవహారం అంతా మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, పార్టీల నేతలు కావచ్చు, రాష్ట్ర గవర్నర్ ని కూడా కలిసి ఈ యొక్క టీఎస్పీఎస్ లో జరిగినటువంటి లోపాలను అధికారులకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి 48 గంటల్లో విచారణ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీరామ్.